నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ నెలలో మనకి వసంత పంచమి రాబోతుంది. అంటే సరస్వతీదేవి అమ్మవారి జయంతి అని కూడా అంటూ ఉంటారు కాబట్టి అమ్మవారికి సంబంధించి ఏదైనా తెలియచేయండి అమ్మ. వసంత పంచమి అంటే పంచమి నాడు వచ్చేటటువంటిది. మాఘమాసం ఈ సంవత్సరం అయితే 26వ సంవత్సరంలో 19 నుంచి మొదలైంది అనుకుంటా. అప్పటి నుంచి 5వ రోజు పంచమి. ఆ పంచమి నాడు సరస్వతీదేవికి పుట్టినరోజు అని చెప్పుకుంటాం. ఆ రోజున విశేషంగా చాలా అక్షరాభ్యాసాలు, సరస్వతి ఆలయాల్లో విశేషమైన పూజలు ఆ రోజున చేస్తే చాలా మంచిది అని. దాన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. శ్రీ పంచమి లేదా వసంత పంచమి. మదన జయంతి అని కూడా అంటారు. మదన జయంతి ఎందుకంటే వసంతుడు ఆ రోజు పుట్టాడు. వసంతుడే మదనుడు. మదనుడు, వసంతుడు, కాముడు ఇవన్నీ ఒకళ్ళ పేర్లే. అతను అమ్మవారు పుట్టినరోజు చూసి తను కూడా ఆ రోజున వచ్చేసి అమ్మవారికి పూజలు చేసుకున్నాడని పేరు అనమాట. అసలు వసంత మాసం అంటే తర్వాత వస్తుంది మనకి ఎప్పుడో. చైత్రం అప్పుడు వసంత గత చైత్ర వైశాఖములు వసంత ఋతువు అని చెప్పుకుంటాం. అప్పుడు వచ్చే వసంతం ముందరే వచ్చేస్తుంది. ముందరే వచ్చేసి వసంత పంచమికి చక్కగా ఆ రోజుకి అంతా ఆహ్లాదంగా ఉండేలాగా వాతావరణాన్ని తయారు చేసి వసంతుడు సరస్వతీదేవికి స్వాగతం పలుకుతున్నాడు అని. ఈ వసంత పంచమి నాడు అమ్మవారు పుట్టిందని చెప్పుకున్నాం కదా, సరస్వతీదేవి ఆవిర్భావం కనుక ఆ రోజుని పిల్లలందరితో, సరస్వతీదేవి చదువుల తల్లి కదా, ఎంత లేదన్నా మనందరం సరస్వతీ నమస్తుభ్యం అని చెప్పి కదా ఏదన్నా చేసేది, పఠనం అది మొదలు పెడతాం. కనుక ఆ సరస్వతి పూజ ఆ రోజు పిల్లల చేత విశేషంగా చేయించి చక్కగా వారికి ఏమన్నా పాయసం లాంటివి వండి వాళ్ళకి చేత తినిపించి, అమ్మవారికి నైవేద్యం పెట్టి తినిపించి చేస్తే చాలా మంచిది. అలాంటి పూజలన్నీ పిల్లల్ని కూర్చోబెట్టి చేసేటటువంటి పూజలకి ఈ సరస్వతి పంచమి చాలా ముఖ్యమైన పంచమి, అంటే వసంత పంచమి. ఇక్కడ కొంతమంది ఆలయాలకు వెళ్ళి చేస్తారు, కొంతమంది ఇళ్లలోనే చేసుకుంటారు. ఎందుకంటే ఆలయాలు రద్దీగా ఉంటాయి, చిన్నపిల్లలు నలిగిపోతారని అక్కడికి వెళ్ళి చేయరు. మన దగ్గర చాలా ప్రత్యేకమైన సరస్వతి ఆలయాలు ఈ మధ్యన ఎక్కువైపోయినాయి కూడా. ఒకప్పుడు ఇన్ని ఉండేవి కావు. బాసరలో ఉన్నటువంటి ఆలయం ఒకటి, బాసర, అక్కడ పూర్తిగా అమ్మవారి ఆలయమే, సరస్వతీదేవే ఉంటుంది అక్కడ, వీణాపాణిలాగా ఉంటుంది. అది కూడా ఒక శక్తిపీఠంలో ఒకటి. శక్తిపీఠం అంటే అష్టాదశాల్లోకి రాదు కానీ 108 శక్తిపీఠాల్లోకి వస్తుంది. అలా వ్యాసుడు స్థాపించినటువంటి అమ్మవారు, ఆయన తపస్సు చేసుకుంటూ ఆయన అక్కడ స్థాపించారు. అక్కడ ఆలయం ఒకటి. ఇంకా వర్గల్ దగ్గర ఒక సరస్వతి ఆలయం ఉంది కొండ మీద, అదొక సరస్వతి ఆలయం. అలా చెప్పుకున్నా. ఇప్పుడు తర్వాత ఏమైనాయి, ప్రతి విద్యాలయంలోనూ ఒక సరస్వతి ఆలయం కట్టడం మొదలుపెట్టారు దాదాపుగా. యూనివర్సిటీస్లో ఉస్మానియా యూనివర్సిటీలో చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచిపీఠాధిపతి కట్టించారు ఒక ఆలయం. అలాగే వాళ్ళదే ఒకటి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఎదురుకుండా ఒక సరస్వతి ఆలయం ఉంది. కనుక ఇలాంటి ఆలయాలు చాలా మనకి ఉన్నాయి చాలా చోట్ల. కర్మన్ ఘాట్లో ఆంజనేయ స్వామి ఆలయంలోనే ఉపాలయంలాగా పెద్ద సరస్వతి ఆలయం కట్టారు ప్రత్యేకంగా, జ్ఞాన సరస్వతి. ఈ ఆలయాలు కట్టి ఆ రోజుల్లో విశేషమైన పూజలు జరుగుతాయి అక్కడ. ఇంకా ఇవి కాకుండా మన ఇంట్లో చేసుకునేటప్పుడు చక్కగా కాస్త గ్లాసు నిండా నీరు కానీ, పాలు కానీ, ఏదన్నా అలాంటి మధుర పదార్థం కానీ, నీళ్లు కానీ, ఏదైనా సరే మన శక్తిని అనుసరించి. శక్తి అంటే ఏంటి, ఒకవైపు డబ్బు, ఒకవైపు శరీరానికి కూడా ఓపిక ఉండాలిగా. అవన్నీ చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి కదా. ఈ రెండు చూసుకుని అది పెట్టి చక్కగా అమ్మవారి స్తోత్రం కానీ, సరస్వతి కవచం అనే ఒక కవచం వస్తుంది, మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ దొరుకుతుంది. చిన్నదే, పెద్దగా ఎక్కువ కష్టంగా ఉండదు. అది ఒక 10 లైన్లో ఎంతో 15 లైన్లో ఉంటుంది అంతే. ఆ సరస్వతి కవచం కానీ, లేకపోతే సరస్వతి స్తోత్రం కానీ చదువుకుంటూ, లేకపోతే ఐం నమః అని అమ్మవారికి నమస్కరించుకుంటూ చేస్తే కానీ, ఐం అనేది అమ్మవారి బీజం కనుక చేసి ఈ నీరు చక్కగా చేతిలో పెట్టుకుని ఆ పూజ చేసుకుంటూ, ఈ నీరు తీర్థం అయిపోయింది, ఆ వైబ్రేషన్ అంతా ఈ నీటిలోకో, ఈ పాలలోకో, ఈ పర్వణంలోకో వెళ్ళిపోయింది. అది పిల్లలకి ఎవరైతే చదువుకోవాలి చక్కగా ముందరకి, పిల్లలంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే చదివే కదా అంతే. కనుక ఈ రోజుల్లో 40-50 ఏళ్ళు వచ్చినా చదువుకుంటూనే ఉన్నారు. నా పిహెచ్డి నేను 45 ఏళ్ళకి చేశా. కనుక ఎన్నో రకాలవి వస్తాయి కదా. అలాగా ఇవన్నీ చేసేటప్పుడు అలాంటి తీర్థం తీసుకుని, ఆ ప్రసాదం తీసుకుని చేస్తే వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళలో సరస్వతి బీజాలు ఉద్దీపన అవుతాయి. కనుక చదువు బాగా వస్తుంది. కనుక ఇవి చక్కగా అందరికీ చేయటం చాలా మంచిది. అంటే మనకి దసరా నవరాత్రిలో మూలా నక్షత్రం వస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా అప్పుడు అమ్మవారు సరస్వతి రూపంలో చండీ సప్తశతిలో
సరస్వతి రూపంలో కూడా కొంత రాక్షస సంహారం చేసింది ఆవిడ. మ్మ్. ఆ రూపంలో ఆ విజయానికి సంబంధించిన అవతారం అది. అదే అండి. అప్పుడు అమ్మవారు అవతారం ఎత్తింది. అవతారంలో ఒక రాక్షస సంహారం జరిగింది. అప్పుడు ఆ పూజ అప్పుడు చేసుకుంటాం. అది సరస్వతికి సంబంధించిందే. అప్పుడు మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా ఆవిడ ఆ సప్తశతిలో జరిగింది. ఈ వధాలన్నీ జరిగాయి. రాక్షస వధలు జరిగాయి. కనుక అలాగే ఇప్పుడేం పుట్టిందనమాట ఇప్పుడు. అప్పుడు ఆవిడ యుద్ధంలో విజయం. ఓకే. ఇప్పుడు ఆవిడ ఆవిర్భావం, అవతారం మొదలైందని అలా చెప్పుకుంటాం. కనుక ఇవి విశేషమైన పూజలు సరస్వతీదేవికి. ఆ రోజు ఇంకా చేసుకుంటే పిల్లలకి ఇంకా మంచి పిల్లలకి జ్ఞానం. చక్కగా ఒక తీర్థమో ప్రసాదమో చేసి ఇవ్వచ్చు కదా. చేసి నేను అనేది ఏంటంటే పిల్లలకి అనే మాట ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత తరాల వాళ్ళకి చదువుల తల్లి అంటే సరస్వతి. తెలియదు. ఆవిడ నాకు చదివిస్తుంది. ఆవిడ పూజ చేసుకుంటే, ఆవిడకి దండం పెట్టుకుంటే నాకు చదువు బాగా వస్తుంది. నా మెదడు బాగా చక్కగా ఉద్దీపన అవుతుంది. నా బుద్ధి ప్రచోదనం అవుతుంది. కనుక ఆవిడకి నేను పూజ చేసుకోవటం, లేదా పరీక్షలప్పుడు వెళ్ళేప్పుడు ఒకసారి దండం పెట్టుకెళ్ళటం. వాళ్ళకి అలవాటు చేస్తే కొంచెం సంప్రదాయం తెలుస్తుంది కదా. మనమేంటి, మన పద్ధతులు ఏంటి అనేవి. తెలుసు. అది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.